నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. అర్జీలను తత్సమయమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీ, డిసిఎల్, సర్వే, భూగర్భ గనులు, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలపై 106 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయా శాఖల వద్ద పెండింగ్లో అర్జీలపై సమీక్షించారు. అర్జీల సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువత నుంచి మంచి విశేషణ స్పందన లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చాపురంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో 17 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. మొత్తం 832 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో 281 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ మాట్లాడుతూ గతంలో యువత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు కంపెనీలే మన ఊరు చేరుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాల వల్ల యువత నైపుణ్యాల్లో ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ప్రతి నిరుద్యోగి ఈ రోజు జరిగిన జాబ్ మేళను ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరటి సాయికుమార్ మాట్లాడుతూ ఉద్యోగం దక్కిన ప్రాంతం దూరమైనా సరే మొదట ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవాలని, తర్వాత మంచి భవిష్యత్తు కోసం మార్గం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసిరి రాజు, కళాశాల డైరెక్టర్లు ఎస్వి రమణ, జె శేఖర్, టి కామేష్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఉన్నారు. అగస్త్య మహర్షికి అందరూ వచ్చి వెళ్తున్నారు. వింధ్యాచలుడికి అగస్త్య మహర్షి అంటే చాలా గొప్ప. ఆయన సరే అయితే నేను చూస్తాను అని చెప్పి కాశీని విడిచి దక్షిణ దిశగా ప్రయాణించారు. దారిలో వింధ్యా పర్వతాన్ని చూసేసరికి అగస్త్య మహర్షిని చూసేసరికి వింధ్యుడు మోకాళ్ళ మీద పడి ఆయనకి నమస్కారం పెట్టారు, సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఇప్పటికీ పర్వతం ఏదైతే ఎత్తున్నారో అది అప్పుడు అగస్త్య మహర్షి అన్నాడు, మీరు ఇలాగే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండండి, నేను దక్షిణ దిశగా వెళ్తాను, మళ్ళీ వచ్చే వరకు ఇలాగే ఉండండి అని. విద్యార్థులు ఇక్కడ మహర్షి ఉండకపోతే శ్వాస లేకపోతే శపిస్తాడేమో అని భయంతోటి అలాగే సాష్టాంగం చేస్తూ ఉన్నారు. అగస్త్య మహర్షి దక్షిణ దిశగా వచ్చి వృత్తాలలో ఉండి అక్కడే సెటిల్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఇంతవరకు యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైకాపా ముఖ్య నేతలు విమర్శించారు. ఈ మేరకు సోమవారం జ్యోతిరావు పూలే పార్క్ నుండి జిల్లా పరిషత్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వగా ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం లేదని, పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారం వచ్చాక వాలంటీర్లు ఊసే ఎత్తడం లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గుర్ల కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, చింతాడ రవికుమార్, సత్యనారాయణ, పేరాడ తిలక్, ఎం విశ్వరూప్, టి కామేశ్వరి, శంకర్రావు, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మిజల్స్, రూబెల్లా స్పెషల్ డ్రైవ్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 2వ విడత మీజిల్స్, రూబెల్లా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీజిల్స్, రూబెల్లా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జూన్ 23 నుండి
జూన్ 28 వరకు జిల్లా వ్యాప్తంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామదాసు, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా వెబ్లాండ్ 20లో నమోదు చేసుకున్న రైతులు ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ను చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డ్రైవ్లో భాగంగా రెవెన్యూ శాఖ సాధారణంగా వసూలు చేసే 500 రుసుమును మినహాయించి కేవలం 50 రూపాయలు నామమాత్రపు దరఖాస్తు రుసుముతోనే జాయింట్ పట్టాల విభజన చేసేందుకు వీలు కల్పించామని ఆయన తెలిపారు. ఈ సేవలు ఉచితంగా లభించనున్నాయని, జూన్ 30వ తేదీలోపు సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. భూ వివరాల విభజన అనంతరం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇతర పథకాల కోసం రైతులు అర్హులుగా పరిగణించబడతారని జేసీ స్పష్టం చేశారు. ఇప్పటికే పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాయింట్ పట్టాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవలో అర్హత కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. పేద రైతులకు ఇది గొప్ప అవకాశమని, జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదిత్యుని ఆలయంలో ఈరోజు శివ పంచాయతన సహిత మహాలింగార్చన జరిగింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో ఈరోజు ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు శాశ్వతంగా శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీ స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో కేఎన్విడివి ప్రసాద్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం నగరంలో కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు సహించరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, శ్రీకాకుళం నగరంలో చారిత్రాత్మకమైన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్, బాపూజీ కళామందిర్, గాంధీ పార్క్, డైమండ్ పార్క్, కార్గిల్ పార్క్, నాగావళి రివర్ వ్యూ పార్క్, ఎల్బిఎస్ కాలనీ పార్క్, జిల్లా గ్రంథాలయంతో పాటు పెద్దపాడు చెరువు, విద్యాదిత్య పార్క్ తదితర కోట్లాది రూపాయల ఆస్తులను కారు చౌకగా ఎందుకు ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టడానికి పూనుకున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమే అభివృద్ధా అని వారు ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం నగర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు అభివృద్ధికి ప్రభుత్వం నుండి ఎందుకు నిధులు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు. 2024-25 సంవత్సరంలో శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో ప్రజల నుండి పన్నుల రూపంలో 28 కోట్ల రూపాయలు ప్రభుత్వం వసూలు చేసిందని, అందులో 15 కోట్ల రూపాయలు వాటి అభివృద్ధి కేటాయిస్తే సరిపోతుందని, ప్రైవేటీకరణ చేయవలసిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం కూడా సాగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టాలన్నారు. చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించుకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా తరలివచ్చి గ్రీవెన్స్లో ఆర్డీఓకు నాయకులు కార్మికులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అంగన్వాడీలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్స్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధలు డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించాలని, లేదా సంక్షేమ పథకాలైనా అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు, మినీల జీవో వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి బంగ్లా రోడ్డు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చారని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ కూడా ఉందని, అయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. అంగన్వాడీలను సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసినందువలన ఏ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. కోటబొమ్మాలి మండలంలో అంగన్వాడీలపై అధికార పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్లో డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె సూరయ్య, ఎన్వి రమణ, ఆర్ ప్రకాష్ రావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్ హైమావతి, పి లతాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను అదనపు ఏఎస్పీ కెవి రమణ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమంలో అదనపు ఎస్పీ 58 మంది ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వృద్ధులు, వికలాంగుల అర్జీదారుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని అదనపు ఎస్పీ కెవి రమణ అధికారులను ఆదేశించారు. భాజపా వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం శ్రీకాకుళం అసెంబ్లీ కేంద్రంలో స్థానిక నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ పూర్వపు జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఆ మహానీయుడి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు చింతడ భూషణ్, మహిళా నాయకురాలు సురవరం పద్మ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరడ అప్పలరాజు, బూత్ అధ్యక్షులు పి లక్ష్మి, నల్లన ప్రసాద్, సుజాత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీ లాగా తాగిన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.